చిన్న రేకుల షెడ్డు, ఒకటే ట్రాకు, ఓ బండి వస్తే ఇంకో బండి అంత దూరంలోనే ఆగాలే. ప్లాట్ఫామ్ అంటే ఏందో కూడా తెలియకుంటుండే. రైలు ఎక్కుతానికి దిగుతానికి మస్తు తిప్పలా. చిన్నగా స్టేషన్లు పెద్దగా చేసుడు, ప్లాట్ఫామ్లు కట్టుడు, ట్రాకులు పెంచుడు నడిచింది. పబ్లిక్ పెరుగుతా అంటే రైలు బండ్లు పెంచిండ్రు, కొత్త స్టేషన్లు కట్టిండ్రు. కానీ ఎప్పటికట్లనే ఉంటే నడవది కదా, ఆ స్టాలకు తగ్గట్టు మార్చుకోవాలి. ఇగో గిట్లా రాజస్థాన్ నుండి 18 రాష్ట్రాలలో 103 రైలు స్టేషన్లు చాలు చేసిండు మోడీ సారు. అమృత్ భారత్ పథకం కింద పాతయి డెవలప్ చేస్తే అందులో మన తెలంగాణకెళ్ళి 3 ఉన్నాయి. హైదరాబాద్ లో బేగంపేట, వరంగల్, కరీంనగర్. ఒక్కొక్క స్టేషన్ 25 కోట్లతోటి గాలి మోటార్ డిపో లెక్క ముద్దుగా సింగారిచ్చారు. సౌలతులు కూడా ఏక్ నెంబర్. రాన్పోను సపరేట్ గేట్లు, లిఫ్టులు, ఎస్కలేటర్లు, వెయిటింగ్ హాల్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జ్లు, సీక్రెట్ కెమెరాలు, ఫుడ్ కోర్టులు, వైఫై, దివ్యాంగులకు సపరేట్ తొవ్వలు, మీద ఎండపల్కల కరెంటే. గుళ్ళు గోపురాలు కట్టుబాటు ప్రకారం మార్చినా అనుకుంటా మన స్టేషన్ల గురించి చెప్పిండు ప్రధానమంత్రి సారు. बेगमपट स्टेशन पर आपको काकतीय साम्राज्य के समय का आर्किटेक्चर देखने को मिलेगा, यानी हर अमृत स्टेशन पर आपको. సెంటర్ మంత్రులు మన మంత్రులు ఓపెనింగ్ కార్యానికి వచ్చి ఎట్లా డెవలప్ చేస్తుండాలి, ఎప్పుడు ఇంకేం కావాలనో వీళ్ళు అడుగుడు నడిచింది. దసరా పండుగ సందర్భంగా కొమరలి రైల్వే స్టేషన్ కూడా తెలంగాణ మల్లన్న భక్తులకు అంకితం చేయబోతా ఉన్నాం. ఈ కాజీపేటకు సంబంధించింది ఇటు సౌత్ కి ఇటు నార్త్ కి జంక్షన్ పాయింట్ ఎట్టి పరిస్థితుల్లో డివిజన్ గా ప్రకటించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అన్నిటికీ లెటర్లు పెట్టి ఇప్పుడు మేము ఏం చేసినామంటే మేమే చేస్తామని చెప్పుకుంటారు వాళ్ళు చేసింది బుల్లెట్ ఫైర్ చేసినామో కదా, బుల్లెట్ దిగిందా చూడాలి. తిరుపతి కరీంనగర్ రైలు ఉందో ఇప్పుడు ఉన్నటువంటి వారం 2 రోజులని వారం 4 రోజులకు చేసే విధంగా చేయాలని. గట్కేసర్ నుంచి యాదగిరి గుట్టకు దాదాపు రోజు 1 లక్ష మంది, 50 నుంచి 1 లక్ష మంది వరకు వస్తుంటారు. ఎంఎంటీఎస్ ఎక్స్టెన్షన్ చేయాలి. ఇక ఎటు చూడండి, చల్రపల్లి కొత్త రైలు స్టేషన్ ఎట్లా వస్తుందో. రాత్రి పడ్డ ఆనకు ప్లాట్ఫామ్ మీద ఉన్న రేకులకెళ్ళి గిట్ల గారినాయి ఆన నీళ్లు. మొన్న గాలి దుమారానికి రేకుల షెడ్డే కూలే. 430 కోట్లు ఖర్చు పెట్టి ఖతర్నాక్ టెర్మినల్ కట్టినామంటే ఓపెన్ అయిన 5 నెలలకే 2 మాటలకు గిట్ల అయ్యింది. కాంట్రాక్టర్ ఎవరో గాని మంచి పనివంతుడే ఉన్నట్టున్నాడు.